నిజం చెప్పరా, 25 ఏళ్ల క్రితం రంగడు కుటుంబం మొత్తాన్ని నాశనం చేశావా? మొత్తాన్ని మంటల్లో కాల్చేశాను బాస్. అప్పుడు అందరూ చచ్చారా? అందరూ చచ్చారు బాస్. చావలేదురా, అందుకే నువ్వు ఎప్పుడు చేస్తున్నావు? రే పాన్పరాగ్, మన చెల్లప్పను చంపేశారా? వాడి బాడీ ఇక్కడ, ఆత్మ ఎక్కడో. ఏంట్రా ఇది? అదే నన్ను కాము చేయకు, పరికి వాళ్ళ పిలక. అపరా వెళ్ళిన పని ఏమైంది? వాడు ఎంత చెప్పినా వింటలేదు సార్. అలాగా? నో పార్కింగ్ ప్లేస్ లో కారు పెట్టానండి, దయచేసి తీసేయండి సార్. ఇది పెద్ద బెనర్జీ గారి కారు తెలుసా? తెలుసు సార్, కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆఫీసరు చాలా పవర్ఫుల్ సార్. పవర్ఫుల్ పాన్ పరాగ్ డబ్బా. ఎవరా ఆఫీసర్? అరుగో వస్తున్నారు మా ఆఫీసర్. ఏమిటి కారు ఇక్కడ పెట్టారు? నో పార్కింగ్ బోర్డు ఉందో చూడలేదా? తెలిసే పెట్టాం. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ అంటే పట్టాకట్టి లాంటి మనిషి అనుకున్నాం గానీ ఇలాంటి పాన్ పరాగ్ డబ్బా అనుకోలా. షట్ అప్. ఏయ్ మిస్టర్, మర్యాదగా కారు ఇక్కడి నుంచి తీస్తారా? తీరా. కారు తీయాలా? నువ్వు వస్తానంటే కారు డోర్ తీస్తా మేడం. నువ్వు కారు ఎక్కాక నీ ఒంటి మీద డ్రెస్ తీస్తా. షట్ అప్. సారు, ఆ ఫేస్ ఎక్కడో చూసినట్లేదు. లాఠీతో ఆడుకుంటున్నావు. లాఠీ పవర్ ఏంటో నీకు తెలిసినట్లేదు. మర్యాదగా కారు తీస్తావా లేక లాఠీ పవర్ ఏంటో చూపించమంటావా? తీ కార్. మిస్టర్, మేమెవరో తెలిసే మాట్లాడుతున్నావా? తెలుసు. పెద్ద బెనర్జీ అని పేరు పెట్టుకున్న పెద్ద గోండావి నువ్వు, చిన్న బెనర్జీ అని పేరు పెట్టుకున్న చిన్న ఆకురౌడి వీడు, నీ కొడుకు. కమాన్. చెత్తలో పడేశాడు. చచ్చి, మున్సిపాలిటీ వాళ్ళు రోడ్డు మీద ఊర కుక్కల్ని వ్యాన్ ఎక్కించి తీసుకుపోయినట్టుగా మిమ్మల్ని మీ కారులోనే కూర్చోబెట్టి పైకి లేపి ఈడ్చుకుపోయాడు ఆ ఎస్పీ. మొన్నటికి మొన్న మన పార్టీకే వచ్చి మాండ్రి ముందు మెడ మీద తుపాకీ పెట్టి పెంపుడు కుక్కలాగా తన కారులాగా ఈడ్చుకుపోయాడు ఈ పృథ్వీ. అయ్యా, తమరి బతుకే ఇంత కుక్క బతుకైపోతే ఇక మా బతుకు గుర్తు చేసే అంత గొప్ప విషయం కాదు. అసలు ఆ పృథ్వీ ఎస్పీ ఒకే పోలికతో ఉన్నారేమిటి? కొన్ని సినిమాల్లో పోలీసు వాడు ముందు దొంగలాగా వచ్చి అన్ని విషయాలు తెలుసుకుని శుభం షాటుకు ముందు నేనే అసలైన ఆఫీసర్ని, యు ఆర్ అండర్ అరెస్ట్ అంటూ ఉంటాడు. అలాగే వాడు వీడు ఒకడేనేమో. నాన్న, నేను నీకు సెకండ్ హ్యాండ్ కొడుకునే అయినా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, కాచుకో. ఆ ఎస్పీ గారు పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు. ఈ పృథ్వీ గారు ఈ పూట అంకాలమ్మ గుడిలో పెళ్లి చేసుకుంటున్నాడు. ఈ రోజు వాడి పెళ్లి అవును, జరగకూడదు. వాడికి పెళ్లి రోజు కాదు, చావు రోజు అవ్వాలి. ఆంటీ, విక్రమ్ ఉన్నాడా? లోపల ఉన్నాడు. వెళ్ళమ్మా. మీరు గుడికి వెళ్తున్నారా? అవునమ్మా, ప్రతివారం నేను గుడికెళ్లి పూజ చేసేది నా బిడ్డ క్షేమంగా ఉండాలి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమ పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం శంకర్షణాయ నమః, ఓం రుక్మిణాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అదోషాయ నమః, ఓం నరసింహాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం
అన్నయ్యకు గుండు పగిలింది. మీ నాన్నకు గుండె రగిలింది. అన్నయ్యకు శారీరక బాధ. మీ నాన్నకు మానసిక వ్యధ. అందుకే డాక్టర్ రామ్మూర్తి అన్నయ్యకు మందిస్తున్నాడు. అందుకే రౌడీ రాముడు మీ నాన్నకి మందు పోస్తున్నాడు. ఇంతమంది బాధలకు కారణమైన ఆ పృథ్వీగాడి పరిస్థితి ఏమిటో? ఏముంది, ఏ బాధ లేకుండా పెళ్ళైపోయింది. చిలక లాంటి ఆ పిల్ల దగ్గరికి శోభనం పేరుతో చేరుతూ ఉంటాడు. శోభనమా? చిలకతోనా? గ్లాడ్ టు మీట్ యూ మిస్టర్ విక్రమ్. నీ సిన్సియారిటీ, డైనమిజం గురించి ఐజీ గారు చెప్తే విన్నాను. థ్యాంక్ యూ సార్. నిన్ను ప్రత్యేకంగా అసమ్మతికి అండగా ఉన్న రౌడీల మీద కన్నేయడానికే నిన్న ఇక్కడ పిలిపించాను. విన్నాను సార్. రౌడీలు రాజకీయ ముసుగులేసుకుని ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలని చూస్తున్నారని, మీ పదవి మీదే కాదు మీ ప్రాణాల మీద కూడా అటాక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని నా అనుమానం. నేను గాంధీ గారి కంటే గొప్పవాడిని కాదయ్యా. నాకు కావలసింది రాష్ట్ర ప్రజల శ్రేయస్సు. ప్రజల కోసం బతికే అతి తక్కువ మంది రాజకీయ నాయకులు మీరు ఒకరు సార్. మీలాంటి వారి ప్రాణాలు కాపాడుకోవటం మా బాధ్యత. వర్షం పడింది, భూమాత చల్లబడింది, ఆకాశం వెలివిరిసింది, నా హృదయము చల్లబడింది. జబరతి, పృథ్వీ మా ఇంటికి పార్టీకొచ్చి మా నాన్నను బెదరగొట్టడమే కాకుండా పసి వాండను కూడా చూడకుండా నా మీద బురద కొడతావా? నిన్ను మళ్ళీ బురద, మళ్ళీ వీడవడు. ఇన్స్పెక్టర్ విక్రమ్ అటు వెళ్ళిన పృథ్వీ బురద కొట్టాడని, ఇటు వెళ్ళిన నువ్వు బురద కొడితే అతనే కొట్టాడని నేననుకుంటానని నువ్వెలా అనుకున్నావు విక్రమ్? అబ్బా! నువ్వెవరు బాబు? నటరాజ దత్తాత్రేయ అని డాన్స్ మాస్టర్ అండి. సైకిల్ తొక్కుతుంటే ఎదురు కారు వచ్చింది, దాంతో కంగారు వచ్చాను. తాళం తప్పి మేమే పడిపోయామండి. శుభ్రంగా నీళ్ళతోటే కడుక్కోమ్మా. ఆల్రెడీ ఒకడున్నాడు, మళ్ళీ వీడవడు. ఆ ఎస్పీ విక్రమ్ గాడు ఓ పక్క నుంచి రెచ్చిపోతున్నాడు. ఈ పృథ్వీ గాడు ఇంకో పక్క నుంచి ఉట్టికేస్తున్నాడు. వీళ్ళిద్దరూ ఎడా పెడా వాయించేస్తున్నారండి. పిచ్చి పాన్పరాగ్ పాపారావు, ఎడా పెడా వాయించడానికి ఇద్దరు కాదు, ఒంగునుంటే ఎదురు నుంచి సైకిల్ తో గుద్ది పడేయడానికి మూడో వాడు ఒకడున్నాడు. ఒరేయ్, వాళ్ళు వెనక నుంచి బురద కొడితే నువ్వు ఫ్రంట్ నుంచి డిఫరెంట్ డిజైన్ లో పాన్పరా కొట్టావు కదరా పాపిగా. ఓకే ఓకే నాన్న, నేను నీ సెకండ్ హ్యాండ్ కొడుకునే అయినా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఒకటిస్తాను. పృథ్వీ విక్రమ్లే కాదు, వాళ్ల పోలికలతో మూడో వాడు దత్ అని ఒకడున్నాడు. వాడు తకతికితో డాన్స్ మాస్టర్. వీళ్ల పోలికలతో మూడో వాడు ఉన్నాడు. అయితే వాడు నాకు కావాలి. పిచ్చి అన్న, ఇద్దరి మధ్యలలా వాయించబడుతున్న మనకు మూడో వాడు ఎందులకు? ఓహో, వాళ్ళిద్దరిని ఏమీ చేయలేని మనం వీడిని కొట్టి కక్ష తీర్చుకోవడానికి కాదురా. వాడు మన చేతిలోకి వస్తే శర్మని ఫినిష్ చేయొచ్చు, పృథ్వీని జైలుకు పంపొచ్చు. నాగరాజ బుష్, నాగరాజ బుష్, నాగరాజ బుష్. అబ్బా, ఇదిగో సర్వమంగళం, నువ్వు బుస్సు గిస్సు భయపెట్టకు. నాకు అసలే పావులంటే భయం తెలుసు కదా. ఏదో నాగబడి పుట్టా ముక్క అంటే వచ్చాను గాని అసలు నాగబడి ఎత్తుకెళ్ళిపోతాడు. ఏమిటి ఆడపిల్ల మీద ఈ దౌర్జన్యం ఏమిటా? నేనే కుయ్యానికి కాదు తెలుసా. నా పేరు నటరాజు దత్తాత్రేయ, డాన్స్ మాస్టర్. ఆ మూల కూర్చొని డాన్స్ చేసుకోపా. సర్వమంగళం, మనకి హెల్ప్ చేయడానికి ఎవరైనా పిలుద్దామంటావా? ఎవరినో పిల్లడం ఏంటి? నువ్వే వెళ్ళి కొట్టు. అమ్మో, నాకు నాట్యం తప్పించి ముష్టి యుద్ధాలు అవి రావు కదా. ముష్టి యుద్ధాలు ప్రత్యేకంగా ఉంటాయంటావా? నాట్యాన్ని వీరావేశం చేస్తే ముష్టి యుద్ధం అవుతుంది. వెళ్ళు, నీ కర్మలే కత్తులుగా చేసుకుని నటరాజులా విజృంభించు. అంతేంటావా? అంతే. అయితే నువ్వు చెత్త పలుకు. భలే తన్నేలే, దెబ్బతో తెక్క కుదిరింది. రే సర్వమంగళం, రౌడీలు వస్తున్నారా? నువ్వు చెత్త చెప్పు. నువ్వు చెత్త చెప్పరా.
సర్వమంగళం జతి ఏంటి జతి జతి జంతికి ఏమన్నా కావద్దు? ఆహా జతి లేకపోతే ఆడపిల్లల జోలికి వస్తాడా? ఈసారి ఆడపిల్లల జోలికి వచ్చావనుకో నీ గుండె చెత్త కొడతానే అనుకున్నావు. బాబు ఇంటికి వెళ్ళి కాపురం పెట్టించుకో, ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి. వెళ్ళమంటే వెళ్ళవే, వెళ్ళు. ఇదిగో గుండు అబ్బాయి నిన్నే లే వెళ్ళు. అమ్మో గురువా, వీడి ప్రాణాలు పోయినట్టున్నాయి. ఏమిట్రా అసలు మాటలు? ఏ అబ్బాయి లే. ఎంత ఘోరం జరిగిపోయింది. ఈ విషయం పోలీసులు తెలిస్తే ఇంకేమైనా ఉందా? మా గురువు గారిని లాక్కెళ్ళి జైల్లో పెడతాం. ఇప్పుడు ఏం చేద్దాం? ఒరే ఒరే సర్వమంగళం, నాకేం తోచడం లేదురా. ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఎవరైనా చూసేలోపు ఈ శవాన్ని తీసుకెళ్ళి నాగరాజా, ఎవరైనా చూస్తారేమో, తొందరగా పూడ్చే గురువా. నమస్కారం అండి. మమ్మల్ని ఎందుకు పిలిపించారో ఏమిటో? త్వరగా సెలవివ్వండి, మాకేదో కంగారుగా ఉంది. పాపారావు, వాళ్ళని మనం ఎందుకు పిలిపించామో చెప్పు. బాబు నీ పేరేంటన్నా? దత్తాత్రేయ అండి. ఈ చిత్రాలన్నీ కలిపి ఒక విచిత్రమైన కథ చెబుతాయి. ఈ ఫోటోలో సరాసరి నేరుగా పోలీసులకి అండదెచ్చే చంపిన వాడికి ఉరి శిక్ష, సాయం చేసిన వాడికి జైలు శిక్ష. వద్దండి, అంత పని చేయకండి. మేమేదో ఆవేశంలో చేసాము గానీ కావాలని చంపలేదు. ఏమండి, ఆ ఫోటోలు మాకు ఇచ్చేస్తే చింపేసుకుంటాం. అలా చింపాలంటే నువ్వు ఒక పని చెయ్యాలి. చెప్పండి. ముందు నువ్వు వేషం వెయ్యాలి. వేస్తాను. రానాయన నాట్య కళాభూషణ, దా సిగ్గుపడతావు ఎందుకు? రామా. నటరాజా, సర్వమంగళం, ఏమిటో ఆ తుపాకులు గట్రా చూస్తుంటే గుండె దడదలాడిపోతుంది. నాకు అలాగే ఉంది గురువు గారు. ఏం పర్లేదయ్యా, 2 నిమిషాలు అయిపోతుంది. భయం లేదంటే వినమే. ఐడియా 5 నిమిషాలు పని అయిపోతున్నాయి. ఒట్టు ఉండకూడదు. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. సరే, ఇంతకు నేనేం చేయాలో చెప్పలేదు సుమి. ఈ రోజు April 1st మా ఫ్రెండ్ ను నువ్వు ఫూల్ చెయ్యాలి. ఇదిగో పులులని పిస్తోల్ తీసుకో. ఈ వేషంలో ఆ ఫ్రెండ్ ని చంపినట్టు నువ్వు నటించాలి. గబుక్కుని చనిపోతే ఏం చచ్చిపోవయ్యా, అందులో గుళ్ళు లేవని చెప్పాం కదా, కష్టపెడతావేంటి? భయంగా ఉంది సుమి. అడుగు, నువ్వు చంపినట్టు నీ చేతుల్లో చచ్చినట్టు నటించే మనిషి వస్తున్నాడు. యాక్టింగ్ కదా కానీ
ఏంటి ఉన్నట్టుండి అలా కుప్పకులిపాడు? కొంపదీస్తే హరి అన్నాడా? హరి లేదు గిరి లేదు, నువ్వు పద. కంగారు పడకు. వెళ్ళి చూసొద్దామండి. పెద్ద యాక్టింగ్ బాగా చూసుకుంటారులే. నువ్వు పద బాబు, పద బాబు, పద బాబు. ఐజీ సార్ చంపేశారు.